కిందటి నెల ఆదివారం 28వ తారీఖున దళిత క్రైస్తవ శంఖారామం కార్యక్రమంలో ఎవరైతే లాయర్ జడా శ్రవణ్ కుమార్ గారు అటు పవన్ కళ్యాణ్ మీద అటు ప్రభుత్వం మీద ఏదైతే వ్యతిరేక ఫలితాల కోసం ఏదైతే దళితుల మీద అన్యాయం జరుగుతుందో ఆ దళితుల మీద అన్యాయం కోసం ఆ శంఖారామంలో ఆ మాట్లాడిన తీరుని మీద ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసు నమోదైంది. దాని మీద మాట్లాడడానికి మనతో పాటు దళిత సంఘాలు దళిత నాయకులు ఉన్నారు. ఆయన అడిగి మనం సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదైతే మొన్న జరిగిన మీటింగ్లో అటు పవన్ కళ్యాణ్ గురించి అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద వ్యతిరేక ఫలితాలు మాట్లాడారు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దాన్ని మీరు ఏ రకంగా చూస్తారంటారు? సార్, ఎవరూ కూడా సభ్య సమాజంలో అసభ్యంగా కానీ పరుషపదజాలం కానీ మాట్లాడకూడదు. కానీ ఏలూరు మీటింగ్లో నాయకులు మాట్లాడిన మాటలు వారి సొంత మాటలు కాదు, అవి వారంతటా వారు అనలేదు. ఇదిగో పలానా ఆయన ఇట్లా అన్నాడు అని చెప్పారు తప్పించి మేము ఇట్లా అంటున్నాము, మేము తోలు తీస్తాము, మేము తాట తీస్తామని వీళ్ళు అనలేదు. ఇదిగో పలానా ఆయన ఒకప్పుడు ఇలా మాట్లాడాడు, చెప్పుతో కొడతాను అని చాలా చాలా అసభ్యంగా మాట్లాడటం, తోలు తీస్తానని, తాట తీస్తానని, కీళ్ళు ఎరగదీస్తానని రకరకాలుగా అసలు సభ్య సమాజం హర్షించని విధంగా చాలా అసహ్యకరంగా మాట్లాడటం వల్ల దాన్ని వీళ్ళు తీసుకొని దాన్ని వ్యతిరేకిస్తూ ఇదిగో ఆయన ఇట్లా మాట్లాడాడు అన్నారని తప్పించి వీళ్ళైతే వీళ్ళ సొంత మాటలు కాదు. ఆ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి కూడా తేటతెల్లమవుతుంది. అయితే ఏంటంటే విచిత్రంగా ప్రభుత్వం వారు అసలు ఈ మాటలు వన్న వాళ్ళని వ్యాఖ్యలు చేసిన వాళ్ళని వదిలేసి వాటిని కోట్ చేసిన వాళ్ళ మీద ఇప్పుడు మొత్తం పోలీసు యంత్రాంగం అంతా కూడా ఒక యుద్ధం ప్రకటించేసి వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేసి ఊరు వాడ తిప్పి దాదాపు 30-40 కేసులు తిప్పడం అనేది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలి. ఒక నాయకుడికి, అధికారంలో ఉన్న వాళ్ళకి, లేకపోతే సినిమా యాక్టర్లకి ఒక చట్టము, సామాన్యులకి, దళితుల కోసం పోరాడే వాళ్ళకి ఒక చట్టము లేవు ఈ దేశంలో. అది గమనించాలి. ఏదైతే డిప్యూటీ స్పీకర్ని 4 కోస్తాను, నీకు 4 ఊళ్ళకి సరిపడా నిన్ను కోసి మేతను వేస్తాను, లేకపోతే నీ 4ని తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్కి అప్పచెప్తానని చెప్పి అటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. దాని మీద ఆయన తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని చెప్పి బయట రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా అనుకోవడం జరుగుతుంది. సార్, మీరు దీనికన్నా ముందు నుప్పు లేదో పొగ రాదు, ఇది అందరికీ తెలుసు. ఈ వ్యాఖ్యల వెనక ఎంత హిస్టరీ ఉందో అది మర్చిపోయి అది అంతా వదిలేసి మరి గౌరవనీయ మన ఉపసభాపతి గారు క్రైస్తవులను కానీ లేకపోతే క్రైస్తవ నాయకులను కానీ ఎంత హీనంగా అవమానకరంగా మాట్లాడారో మరి ఏ జర్నలిస్టు ఇంతవరకు ప్రశ్న అడగలేదు, ఏ పోలీస్ ఆయన కూడా ప్రశ్న అడగలేదు. ఏమండి మీరు ఉపసభాపతిగా ఉండి ఇట్లా అంత అసభ్యంగాను చట్టవిరుద్ధంగా ఎందుకు మాట్లాడుతున్నారని అందరూ కూడా ఎంజాయ్ చేశారు ఆయన మాటల్ని. మరి ఇక్కడ ఒక దళిత నాయకుడు కడుపు మంటతో ఆక్రోషంతో ఏదైనా నోరు జారితే జారి ఉండొచ్చు, కానీ దాన్ని రాద్ధాంతం చేసి వాళ్ళ మీద అల్ఖైదా టెర్రరిస్టులాగా ట్రీట్ చేయటం మంచి పద్ధతి కాదు. అలాగే ఏదైతే ఇప్పుడు మీటింగులో వెనకాతల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఈ దళిత క్రైస్తవులకి అందరికి కూడా ఎస్సీలు మాలలకి మాదికులకు కూడా జగన్మోహన్ రెడ్డి గొడవ పెట్టేస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? మిత్రులారా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మొన్న 28వ తారీఖు ఏలూరులో జరిగినటువంటి మీటింగ్లో జడా శ్రావణ్ గారు మాట్లాడేటప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఎంత విమర్శిస్తూ మాట్లాడారో, జగన్మోహన్ రెడ్డి గారి గతంలో గవర్నమెంట్లో జరిగినటువంటి అంశాల మీద కూడా అంతే తీవ్రంగా స్పందించారు. ఇక్కడ మాకు జరిగిన అన్యాయాల మీద ప్రశ్నించడానికి ఏర్పాటు చేసిన సభ తప్ప ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా లేదు అనేది సుస్పష్టం. మేము ఏ పార్టీకి కూడా మద్దతు లేదు. శ్రావణ్ గారు కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ కూడా మాట్లాడారు. ఏ విషయం మీద? పెదపేటలో దళితులకు జరిగిన అన్యాయాల మీద, క్రిస్టియన్లకు జరిగిన అన్యాయాల మీద ఈనాటికి జగన్మోహన్ రెడ్డి గారి పెదవి ఇప్పందాని మీద ఆయన చాలా స్పష్టంగా విమర్శిస్తూ మాట్లాడారు. మీరు అది వదిలేసి ఈ రోజున బూతుల పురాణాలని మొదలుపెట్టింది డిప్యూటీ సీఎం గారు, డిప్యూటీ స్పీకర్ గారు.
ముఖ్యంగా జడా శ్రావణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేస్తుంది ఎవరు? డిప్యూటీ స్పీకర్ గారు. లిల్లీ పుట్టని, బ్లూ కోట్ అని, యేసు ప్రభు గారిని పట్టుకొని 2 చెక్కల దేవుడని, 3 మేకుల దేవుడని, అక్కడ ఉన్నటువంటి స్త్రీలను ఉద్దేశించి బొట్టు లేని మహిళలని, అరే ఈ బొట్టు లేని ఆడవాళ్ళని చూడండి అంటాం. ఆయనే చెప్పుకున్నాడు, నాకు Z+ కేటగిరీ ఉంది, ఆయన నన్ను టచ్ చేయాలంటే ఎంతోమందిని దాటుకొని రావాలని. మరి ఆయన ఎంత అబద్ధ ప్రెస్ మీట్ ఇచ్చాడు ఆ రోజున, ఆకువీడు దళితులు నా మీద దాడి చేసేసారు అని. మొత్తం చిన్న పిల్లలతో సహా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని కూడా తీసుకెళ్ళి జైలు పాలు చేసేసారు. 67గురిని అరెస్టులు చేపించాడు ఆయన, అక్రమ అరెస్టులు. అలాగే వాళ్ళ డిప్యూటీ సీఎం గారు మొదలుపెట్టిన భాష అది. ఎవరు ఈ రాష్ట్రంలో సొంతంగా ఎవరో వాడిన భాష కాదు. రావణ గారు, ప్రశ్న టీవీ రావణ గారు మాట్లాడుతూ కూడా, అయ్యా మీరు గతంలో ఇలా మాట్లాడారు, దాన్నే మేము ఉపయోగిస్తున్నాం అని చెప్పి మాట్లాడాడు తప్ప, రైట్ చట్టం ముందు ఎవరైనా సమానమైన మీరు ప్రకటించారు. బుధవారం నాడే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఎవరో వ్యక్తిగతంగా ఎవరు విమర్శించినా ఊరుకోము, ఏ మతాలను కించపరిచినా ఊరుకోమని. మరి మొదటగా ఆయన మీద కేసు ఎఫ్ఐఆర్ చేయమనండి. తాట తీస్తాం, తొక్కిపెట్టి నార తీస్తాం, చొప్పు చూపించుకుంటా నా కొడకల్లారని మాట్లాడింది మొదలుపెట్టింది ఆయనే. ఈ రాష్ట్రంలో ఇవాళ జనసేన సైనికులు రెచ్చిపోయి మాట్లాడుతున్నారంటే ఆయన నేర్పినటువంటి భాష, ఆయన నేర్పినటువంటి సంస్కృతి. మొదట ఆయన స్టాప్ చేయమనండి. అలాగే రఘురామకృష్ణరాజు గారిని ఆయన బూతులను ఆపమనండి. ఆయన ఒక బూతు మాట్లాడి ఎదుటోడు శాంతంగా మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. జడా శ్రావణ్ గారిని వ్యక్తిగత దోషణకు పాల్పడ్డాడు కాబట్టి ఆ కోపంలో ఆయన మాట్లాడాడు. మీరు దా నేపథ్యం వదిలేసి ఆయనకు అన్నది కూడా రాజకీయ సమాధి చేస్తాను అని అంటున్నాడు ఆయన. ఇవాళ జడా శ్రావణ్ గారిని అనలేని పరిస్థితుల్లో ఇవాళ గవర్నమెంట్ని కూడా ఆయన ఏమన్నాడు, ఒక డిప్యూటీ స్పీకర్ని నన్ను తిట్టినందుకు మీరు కేసు కట్టట్లా, కేవలం పవన్ కళ్యాణ్ గారినే తిట్టినందుకు మీరు పెట్టిస్తున్నారు అని అంటే ఆయన పరిస్థితి ఏంటో ఆయనకి అర్థం కాని పరిస్థితులు కూడా రఘురామకృష్ణరాజు గారు అన్నారు. అది మేము సొంత వాక్యాలు కాదండి, ఈటీవీలో ఈనాడు పేపర్లు వచ్చిందని మాట్లాడుతున్నాం మేము. వేరే పత్రికలు రాస్తే ఏదో ప్రతిపక్షాలు కుట్ర అనవచ్చు, వాళ్ళ సొంత పత్రికలు సొంత మీడియాలు రాస్తున్నాయి. కాబట్టి ఎవరైతే వాళ్ళ బూతుల పురాణం స్టార్ట్ చేశారో 2024 నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత అవి ఆపారండి. ముందు వాళ్ళు ఆపిన తర్వాత ఎదుటోళ్ళ నుంచి మంచి మాటలు ఎక్స్పెక్ట్ చేయండి. ఎవరిని రావణ్ని అరెస్ట్ చేశారో అది అరెస్ట్ కాదు, వీళ్ళే కావాలని లొంగిపోయి ప్రభుత్వాన్ని అల్లరి చేయాలని చెప్పి చూస్తున్నారని అంటున్నారు. సార్ అర్ధరాత్రి హైదరాబాద్లోకి వెళ్ళి హైదరాబాదు ప్రభుత్వాన్ని కానీ, అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ, తెలంగాణ పోలీసుల అనుమతి కూడా లేకుండా యాజ్ పర్ రూల్ ప్రకారం అయితే వీళ్ళు 41 నోటీస్ ఇవ్వాలి. ఇప్పుడు జడ్జిలు బెయిల్ వెంటనే ఎందుకు ఇస్తున్నారు? మీరు ప్రొసీజర్ ప్రకారం వెళ్ళలేదు కాబట్టి మీరేం చేస్తున్నారు, వాళ్ళు వ్యక్తిగతంగా భయభ్రాంతులకు గురి చేయటానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చింది ఎవరు? ఆంధ్ర పోలీసులు కాదా? వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఇక్కడ లొంగిపోయారా మీరు పెట్టిన కేసులకి? అబద్ధ ప్రచారం చేయటానికి కూడా ఒక అర్థం ఉండాలి. అలాగే వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చిన వ్యక్తిని పిఠాపురం కోర్టు బెయిల్ ఇస్తే మళ్ళీ వెంటనే సర్పవరం పోలీసులు తీసుకెళ్ళి అక్కడ అరెస్ట్ చేశారు. అక్కడ వెంటనే బెయిల్ వస్తే ఇవాళ గుడివాడ పోలీస్ స్టేషన్లో కేసుకు సంబంధించి వాళ్ళు బందర్ తీసుకెళ్లారు. వాళ్ళు అక్కడ బందర్లో బెయిల్ వస్తే మళ్ళీ ఇప్పుడు ఏలూరు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదంతా పోలీసు వాళ్ళు ప్రభుత్వం కావాలని చేస్తున్న కుట్ర తప్ప ఎవరో కూడా గవర్నమెంట్ తనంతట తానే గొయ్యి తీసుకుంటుంది. రాబోయే పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు పవర్ను చూపించి ఎవరైతే ఈ దళితులకు సంబంధించిన ఏదైతే వ్యాఖ్యలు చేశారో అది కావాలని చేసి అక్రమ అరెస్టులు చేపిస్తున్నారని చెప్పి ఇక్కడ దళితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సరే అక్రమ అరెస్టులు ఆపాలి, రానున్న రోజుల్లో మీరు కూడా ఇబ్బంది పడతారని చెప్పి దళిత సంఘాలు ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ ఆర్కేతో నారాయణ, ఏలూరు.